అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన బామ్మగారు భలే మనవడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లి చూపులకు ఉత్సాహంగా వచ్చిన లోకేష్ అమ్మాయిని చూడగానే కంగు తిన్నాడు. ఆ అమ్మాయి వేషభాషలు చూసి బెంబేలెత్తాడు. అసలు అప్పుడే పెళ్లే వద్దన్నాడు లోకేష్. పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళలా ముద్రబెండకాయలా ఉంటావరా అన్నది వాళ్ళ బామ్మ. మనవడికి ఇంకా 26 ఏళ్లే అయినా అలా అంటే అయినా పెళ్లి కొప్పుకుంటాడేమోనని. త్వరగా మనవడి పెళ్లి చూడాలని ఆవిడ తాపత్రయం. తొందరగా నీ పెళ్ళైతే నాకు కాస్త సాయంగా కోడలి పెళ్లి వస్తుంది అన్నది వాళ్ళ అమ్మ అనసూయ. నీ ఈడికి నేను తండ్రిని కూడా అయ్యాను కాబట్టే నేను రిటైర్ అయ్యేటప్పటికి నువ్వు సంపాదన పరుడు అయ్యావు. అందుకని నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలి అంటూ లాజిక్ మాట్లాడాడు వాళ్ళ నాన్న జగన్నాథం. పెళ్లికి సరే అనక తప్పలేదు లోకేష్కి. అప్పటి నుంచి లోకేష్కు తగిన అమ్మాయి కోసం గాలింపు మొదలు పెట్టారు పెద్దవాళ్లు ముగ్గురు. మ్యారేజీ బ్యూరోల ద్వారా అమ్మా నాన్న ప్రయత్నిస్తుంటే బంధుమిత్రుల చిట్టాలన్నీ తిరగేయడంలో బామ్మగారు యమ బిజీ అయిపోయారు. అలా తగిలిన వాటిలో 2-3 సంబంధాలు బాగున్నాయనిపించి పెళ్లి చూపులకు వెళ్లటం, లోకేష్ పిల్ల నచ్చలేదు అనటం జరిగిపోయాయి. లోకేష్ మళ్ళీ ఓ పేచి పెట్టాడు. పెళ్లి చూపులొద్దు అన్నాడు. పెళ్లి చూపులు లేకపోతే ఎలా? అమ్మాయి నువ్వు ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితేనే కదా పెళ్లిదాకా వచ్చేది అన్నది వాళ్ళ అమ్మ ఆదుర్దాగా. ఎందుకు చేసుకోకూడదు? లవ్ మ్యారేజ్ చేసుకుంటాడేమో నా మనవడు. ఏ అమ్మాయినైనా లవ్ చేసావేంట్రా లోకేశు అన్నది వాళ్ళ బామ్మ. అదొక్కటే తప్పు వీడికి అన్నాడు వాళ్ళ నాన్న వెంటనే. అబ్బా అదేం కాదు గాని నేను చెప్పేది కాస్త వినండి. కొన్ని కండిషన్స్ మీదైతే నేను పెళ్లికి ఒప్పుకుంటాను, లేకపోతే ఇప్పట్లో నా పెళ్లి మాట ఎత్తకండి అన్నాడు. ఏమిటవి అన్నారు ముగ్గురు ముక్త కంఠంతో. మళ్ళీ ఏం తిరకాసి ఉంటుందోనని. పెళ్లి చూపులు ఇంట్లో కాకుండా వెరైటీగా ఏ హోటల్లోనో పార్క్లోనో ఏర్పాటు చేయాలి. అందుకు అవతల వాళ్ళు ఒప్పుకోవద్దు అని దీర్ఘం తీసింది అనసూయ. మనం ఒప్పిస్తే సరి అని వెంటనే అన్నది బామ్మగారు. కొన్ని విషయాల్లో అమ్మకంటే బామ్మే నయం అని అనుకుంటూ ఉంటాడు లోకేష్. బామ్మ ఈ కాలానికి తగినట్లు ఆలోచిస్తూ అడ్జస్ట్ అవుతూ ఉంటే అమ్మ మాత్రం బామ్మ కాలానికి తగ్గట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా బామ్మ తనకు ఎప్పుడూ సపోర్టుగా మాట్లాడుతుందని ఆవిడంటే అభిమానం లోకేష్కి. లోకేశ్వరరావు అని ఈ లోకంలో లేని తాతగారి పేరు పెట్టినందుకు మనవడు ఆమెకు ప్రీతిపాత్రుడయ్యాడు. ఫ్యాషన్గా ఉండాలని లోకేష్గా మార్చుకున్నా ఆమె ఏమీ అనుకోదు. నేను చేసుకోబోయే అమ్మాయి పాత చింతకాయ పచ్చడిలా ఉంటే నాకు నచ్చదు. అందంగా ఉండాలి, స్టైల్గా మోడర్న్గా ఉండాలి, ముద్దపప్పులాగా కాకుండా చక్కగా తెలివిగలదై ఉండాలి. ఇకపోతే మీరందరూ కలిసి వంట చేయడం వచ్చా, పాటలు పాడతావా, పచ్చళ్ళు పెట్టగలవా అంటూ బీసీ లాంటి ప్రశ్నలతో అమ్మాయిని తికమక పెట్టకూడదు. అలాంటి ప్రశ్నలు వేసేటట్లయితే మీరెవరూ రానక్కర్లేదు. నేనొక్కడనే వెళ్ళి చూసి రాగలను. నా కండిషన్స్ అన్నింటికీ మీరు ఒప్పుకుంటే సరే, లేకపోతే నాకు పెళ్ళే వద్దు అన్నాడు లోకేష్. ఆ మధ్య ఒకరింటికి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అరటి పువ్వు కూర చేయడం వచ్చా, ఆనపకాయ వడియాలు పెట్టగలవా, పనసపొట్టు తీయగలవా, పరమాణం వండటం తెలుసా అంటూ ప్రశ్నలు బాణాలతో సంధించి ఆ పిల్లను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. బామ్మగారు కాదు, వాళ్ళ అమ్మ అనసూయమ్మ. కాస్త పని పాట తెలిసి బుద్ధిగా ఇల్లు చక్కబెట్టుకునే పిల్లైతే బాగుంటుందిరా అంటూ ఇప్పుడు కూడా ఏదో చెప్పబోయింది. కాని లోకేష్ ఎవరి మాట వినే మూడ్లో లేడు. ఎలాగో వాడి ఇష్ట ప్రకారమే ఏడవనివ్వండి. ఈ రోజుల్లో ఆడపిల్లలెవరు ముద్దుపప్పులా ఉండటం లేదులే. ఏ అమ్మాయినా వీడికా పేరు పెట్టకుండా ఉంటే చాలు అన్నాడు జగన్నాథం. నీకంత కోపం దేనికిరా? వాడు అన్నదాంట్లో తప్పే ఉంది. ఈ కాలం పిల్లలు తీరే వేరు అంటూ మనవడి తరపున మాట్లాడుతున్న తల్లిని చూసి, నువ్వలా అన్నింటికి వాడిని వెనకేసుకురాబట్టే వాడలా పెంకి ఘటన తయారయ్యాడు. ఇప్పుడు చూడు పెళ్లి చూపులకి ఎన్ని కండిషన్లు పెడుతున్నాడో. వీడికి పెళ్లి చేయటం నా వల్ల అయ్యేలా లేదు. మరీ అంతగా బాధపడకురా. నీ కొడుక్కి ముక్కు తాడు వేసే పిల్ల ఎక్కడో పుట్టే ఉంటుందిలే. ఏమిటో అమ్మా, అందరూ 2-3 పిల్లల పెళ్లిళ్ళు అవలీలగా చేస్తుంటే నేనేమో ఈ ఒక్కడు, అది మగపిల్లవాడి పెళ్లి చేయటానికి ఇంత ప్రయాసపడవలసి వస్తున్నది. అదేరా మరి, ఇలాంటప్పుడే మనం కాస్త తెలివిగా వ్యవహరించాలి. వాడి మన మాట వినకపోతే మనమే వాడి దారిలో నడుద్దాం. ఏమిటో నీ మాటలు నాకు అర్థం కావటం లేదే. నీకెందుకు, నువ్వలా చూస్తూ ఉండు, నేను నడిపిస్తాగా కథ. ఏ కథ అత్తయ్యా అంది అనసూయ అమాయకంగా మొహం పెట్టి.
అదా, పార్క్లో పెళ్లి చూపులనే కథన్నమాట. తరువాయి భాగం వెండితెర మీద చూడాల్సిందే అంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది ఆవిడ. అత్తగారు వెళ్లిన వైపు చూస్తూ, ఏమిటో ఈవిడ ఏదీ సరిగ్గా చెప్పరు కదా అని గొనుక్కుంది కోడలు. అలా లోకేష్ చెప్పిన షరతుల ప్రకారం ఏర్పాటు చేసిందే ఈ పెళ్లి చూపుల కార్యక్రమం. పెళ్లి చూపుల వేదిక ఇందిరా పార్క్. లోకేష్ ఒంటరిగా పార్క్లోకి అడుగుపెట్టాడు. కాసేపు అటు ఇటు తిరిగి అక్కడున్న ఒక బెంచి పైన కూర్చున్నాడు. అంతలో భుజాల వరకు విరబోసుకున్న జుట్టు, కళ్లకు గాగుల్స్, కాళ్లకు హై హీల్స్, జీన్స్ ప్యాంటు, స్లీవ్లెస్ టాప్తో, మెడలో పొడుగ్గా వేలాడుతున్న పూసల గొలుసుతో వేలికి చుట్టుకుంటూ గబగబా నడుస్తూ వచ్చి లోకేష్కి ఎదురుగా నిలబడింది ఒక అమ్మాయి. ఫుల్ పాష్గా ఉన్న ఆ వేషాన్ని చూసి కాస్త కంగుతిన్న లోకేష్ తేరుకోకముందే తనే చొరవగా, హలో, ఐయామ్ లిఖిత అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపింది. బామ్మ చెప్పిన పేరు ఇదే కదా అనుకుంటూ చెయ్యి అందించకుండా నమస్కారం అన్నాడు 2 చేతులు జోడించి. అతని తత్తరపాటు చూసి పెద్దగా నవ్వింది లిఖిత. తరువాత లిఖిత పెళ్లికొడుకు స్థానంలోనూ లోకేష్ పెళ్లికూతురు స్థానంలోనూ ఉన్నట్లు ఆ అమ్మాయే గడగడ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అతన్ని కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. ఇంజనీరింగ్ చదివినప్పటికీ ఆంగ్ల పరిజ్ఞానం అనువంతైన లేనివాడిలాగా తడబడుతూ సమాధానాలు చెప్పాడు. కొంతసేపయ్యాక, ఇఫ్ యు డోంట్ మైండ్ అంటూ బ్యాక్ ప్యాక్లో నుండి సిగరెట్ పెట్టి తీసి తనొకటి తీసుకొని అతని వైపు చెయ్యి చాపింది, ఆఫర్ చేస్తున్నట్లుగా. బిత్తరపోయిన లోకేష్ నోనో అంటూ మరికాస్త వెనక్కు జరిగాడు. లిఖిత విరబోసుకున్న జుట్టు ముఖాన్ని సగం కప్పేస్తున్నట్లుగా ఉంది. దానికి తోడు నల్ల కలద్దాలు ధరించడం వల్ల ఆమె ఎటు చూస్తుందో, ఆ కళ్ళు ఎలా ఉంటాయో ఏమీ తెలియటం లేదు. డార్క్ బ్రౌన్ కలర్ లిప్స్టిక్ వేసిన పెదాలు మాత్రం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పెద్దగా నవ్వుతున్నందున ముందుకు వెనక్కు ఊగుతున్న జుట్టంతా ముఖం మీద పడుతోంది. లోకేష్కి ఎందుకో చాలా చిరాగ్గా ఉంది. ఆ పెళ్లి చూపుల తత్వం ఎలాగూ ముగిసేసరికి అతనికి ముచ్చెమటలు పోశాయి. అమ్మో, మోడల్ అంటే మరీ ఇంతగానా, వద్దు బాబోయ్ అనుకున్నాడు. ఆ విషయమే చెప్పాడు ఇంటికి వచ్చాక. ఫ్యాషన్గా ఉండే అమ్మాయి కావాలని నువ్వే అన్నావు కదరా అన్నారు వాళ్ళ అమ్మా నాన్న. అంటే మాత్రం మరీ ఇంతగానా, ఆ వేషం, ఆ దూకుడు నాకు నచ్చలేదు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వలేదు వాళ్లకు. అవునా లోకేశు, అయితే మరీ టూ మచ్ మోడర్న్ అన్నమాట. నచ్చకపోతే పోనీలే అంటూ ఎప్పటిలాగా మనవడికి వంత పాడింది బామ్మగారు. అప్పుడప్పుడు మనవడి పలికే ఇంగ్లీష్ మాటలను వంట పట్టించుకొని వాటిని తన స్వంత బాణీలో పలకటం ఆమెకు అలవాటు. ఆవురా అంటూ అలవాటు ప్రకారం ముక్కున వేలేసుకుంది వాళ్ళమ్మ అనసూయ. చూసావా అమ్మ, వాడి తల పొగరు, మోడర్న్ అమ్మాయి కావాలన్నాడని నువ్వు కూడా వాడికి వంత పాడి హైటెక్ లెవెల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశావుగా, ఇప్పుడు చూడేమైందో అంటూ ఎప్పటిలాగే తల్లి మీద విరుచుకుపడ్డాడు జగన్నాథం. ఏమీ కాలేదు, నువ్వు ఊరికే రాద్దంతం చేయకు. ఇంత మాత్రానికే అంత గొడవ చేస్తావెందుకు? వాడికి నచ్చిన పిల్లనే చేసుకొనిద్దాం. ఈసారి ఆదివారం మనం శిల్పారామం వెళ్తున్నాం. ఎందుకత్తయ్యా, ఆవకాయ పచ్చడికి జాడీలు కొనటానికా అన్నది అనసూయ. అప్పటిదాకా ఆ తల్లి కొడుకుల మాటలు మౌనంగా వింటుందల్లా. అవునే కోడలా, నీకు నచ్చిన జాడీలు తీసుకుందుగాని. అలాగే అత్తయ్య అంటూ తల ఊపింది అనసూయ. చల్లని సాయంకాలం శిల్పారామం జనంతో సందడిగా ఉంది. అటు ఇటు చూస్తూ మెల్లగా నడుస్తున్న లోకేష్ దగ్గరకొచ్చింది ఒక అమ్మాయి. నమస్కారమండి అంటూ 2 చేతులు జోడించింది. వికలాంగుల సహాయార్థం ఇక్కడ మేము ఒక స్టాల్ ఏర్పాటు చేశాము. అందులో మీరు ఏవైనా కొనేటట్లయితే మాకు సహకరించినట్లుంటుంది అన్నది. లోకేష్ ఆ అమ్మాయిని చూస్తూనే చిత్తరులా నిలబడిపోయాడు. బాపు బొమ్మలా, నండూరివారి ఎంకిలా, వడ్డాది పాపయ్య చిత్రంలా, ఇంకా ఎన్నెన్నో అందాలతో చక్కదనాల చుక్కలా ఉన్న ఆ అమ్మాయిని చూసిన లోకేష్ నోట మాట రాక నిలబడిపోయాడు. నీలం రంగు పట్టు పరికిని, అదే రంగు జాకెట్పై తెల్లని ఓని, జడలో తురిమిన సన్నజాజులు, అంతకంటే స్వచ్ఛంగా ఉన్న చిరునవ్వుతో మంచి ముత్యాలు రాలినట్లుగా మాట్లాడుతుంటే మైమర్చిపోయాడు. అంతలో వెనగ్గా నడుస్తున్న అనసూయ, జగన్నాథం బామ్మ లోకేష్ దగ్గరగా వచ్చారు. ఏమ్మా, ఏమిటి సంగతి అంటూ పలకరించింది బామ్మగారు. విషయం వివరించింది అమ్మాయి. అలాగే, మా అబ్బాయి ఇటువంటి వాటిల్లో ముందే ఉంటాడు అంటూ భరోసా ఇచ్చింది మనవడి గురించి. ఆ అమ్మాయి చూపించిన స్టాల్లో కొన్న వస్తువులను కొని బిల్ పే చేశాడు లోకేష్. రసీదు రాసి ఇస్తూ అతని వంక నవ్వుతూ చూసి,
చాలా థ్యాంక్స్ అండి అంది. లోకేష్ మనసు నిండా ఆ అందమైన చిరునవ్వులు వెన్నెల్లే నిండిపోయాయి. పెరట్లో తులసికోట దగ్గర కూర్చుని ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు మెల్లగా పాడుకుంటూ ఒత్తులు చేసుకుంటున్నది బామ్మగారు. బామ్మా, ఇక్కడున్నావా అంటూ వచ్చి ఆమె పక్కన చతికిలబడ్డాడు లోకేష్. ఏం కావాలరా నాన్న? సున్నుండలు చేశాను, పెట్టనా? సున్నుండలు తర్వాత తింటాను, కాని సూటిగా నిన్నొకటి అడుగుతాను, చెప్పు. వాట్ ఈస్ దట్టు? నిన్న మనం శిల్పారామంలో చూసిన అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరు? నిన్న మనతో మాట్లాడిన అమ్మాయా? నాకే కాదు, నీకు కూడా తెలిసిన అమ్మాయే. నాకా? ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, కానీ గుర్తుకు రావటం లేదు బామ్మ. ఎవరో చెప్పవా? చెబుతాన్రా. ఇంతకీ ఎందుకు అమ్మాయి గురించి అడుగుతున్నావు? ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగుంది కదా, అందుకని అంటూ నసిగాడు. ఏం బాగుంటాంలే, ఏదో పాత చింతకాయ పచ్చడి అనుకో. నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలుసులే, కానీ అందంగా, అనుకువగా, తెలివిగా ఉన్న ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఇకనైనా ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఎందుకు చెప్పనురా? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నువ్వు పార్క్లో చూసి నీకు నచ్చలేదు అని లిఖిత. అసలు పేరు లలితా పరమేశ్వరి. ఏమిటి? లిఖితే లలితా పరమేశ్వర అన్నాడు లోకేష్ నోరంతా తెరచి ఆశ్చర్యపోతూ. కాదు, లిఖితా పరమేశ్వరి, లిఖిత. అప్పుడే అక్కడికొచ్చారు అనసూయ, జగన్నాథం. ఏమిటేమిటి? ఆ అమ్మాయి ఈ అమ్మాయా? అయితే అప్పుడలా ఇప్పుడిలా అన్నాడు జగన్నాథం. అవునర్రా, ఇదంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. లలితా పరమేశ్వరి ఎవరనుకున్నారు? మా మేనమామ వేలు విడిచిన చెల్లెలు ఆడపడుచు అత్తగారి తోటికోడలు మనవరాలు అని చెప్పి ఊపిరి తీసుకోవటానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగి చెప్పసాగింది. ఎంత దగ్గర సంబంధమో అని గొనిగింది అనసూయ. అసలు లిఖితా పరమేశ్వరిని చూపిద్దామనుకుంటుండగా బాగా ఫ్యాషన్గా ఉండే అమ్మాయిని తప్ప చేసుకోనన్నాడు లోకేష్. కానీ నా మనవడి ఇష్టాలేమిటో నాకు బాగా తెలుసు. వీడికి బజార్లో దొరికే బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్స్ కన్నా ఇంట్లో చేసిన జంతికలు, అరిసెలే నచ్చుతాయి. ఇంకా అవేమిటవి? కట్లెట్లు, కర్రీ పఫ్లు కంటే నేను చేసిన కజ్జికాయలు, అరటికాయ బజ్జీలే ఇష్టపడతాడు. అయినా ఇప్పుడు సినిమాలు, టీవీలు చూసి ఏదో ఫ్యాషన్గా ఉండే అమ్మాయిలు కావాలనుకున్నాడు, కానీ నిజానికి వీడికి అలాంటి పిల్ల నచ్చదని నాకు తెలుసు. ఏరా లోకేశు, నేను కరెక్టేనా? 100% కరెక్టే బామ్మ అన్నాడు తల వంచుకొని లోకేష్. అందుకే లలితా పరమేశ్వరినే లిఖితగా నటించమన్నాను. ఎలా అయినా ఆ అమ్మాయినే నీకిచ్చి చెయ్యాలని. ఆ అమ్మాయి ముందు ఒప్పుకోలేదు. నేనెంతో నచ్చజెప్పిన మీదట అంగీకరించింది. వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్ సాయంతో నా సలహాను అనుసరించి నేను చెప్పిన దానికంటే కాస్త ఎక్కువగా యాక్షన్ చేసిందట. నువ్వు భలే కంగు తిన్నావట్లే. చెప్పి నవ్విందిలే. అవును. అయితే ఆ సిగరెట్టు అదా అంటూ పకపకా నవ్వింది బామ్మగారు. సిగరెట్టు తీసింది గాని వెలిగించలేదు. నోట్లో పెట్టుకోలేదటగా. అవును, నిజమే అన్నాడు గుర్తు చేసుకుంటూ. ఏమైతేనే నీకు లలిత నచ్చినందుకు ఆనందంగా ఉంది. అంటే శిల్పారామంలో జరిగినవి కూడా పెళ్లి చూపిలేనన్నమాట. అమ్మా, నీ తెలివితేటలు అమోఘం అన్నాడు జగన్నాథం. అయితే బామ్మ, లలితకు నేను నచ్చానో లేదో సందేహంగా అన్నాడు లోకేష్. పిచ్చినాగన్నా, నీ ఫోటో ముందే చూపించాను అమ్మాయికి. నువ్వు నచ్చావు కాబట్టి నీకోసం పేరు మార్చుకొని, వేషం మార్చుకొని నేను చెప్పినట్లు చేసింది. అయినా ఈ కాలం ఆడపిల్లలు 2 వైపులా పదునున్న కత్తిలాంటి వాళ్ళు. మోడర్న్గాను ఉండగలరు, ముద్దబంతి పువ్వులాగా తయారు కాగలరు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని భాషలు మాట్లాడినా మన వేషభాషలను చులకన చేయకూడదు. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మరవకూడదు. లలిత చాలా బుద్ధిమంతురాలు, తెలివైన అమ్మాయి. సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటుంది. నీకు తగిన జోడి. థ్యాంక్స్ బామ్మ అన్నాడు లోకేష్ ఆనందంగా. నో థ్యాంక్స్. నా మనవడి కోసం మంచి అమ్మాయిని చూడాలనే నా కోరిక నెరవేరింది. పెళ్లి చూపులు వెరైటీగా ఉండాలని నీ కోరిక తీరింది అన్నది బామ్మ. కోడలి వైపు తిరిగి, ఏం కోడలా, శిల్పారంభంలో చూసిన జాడి నీకు నచ్చిందా అన్నది. చాలా బాగుంది అత్తయ్య అన్నది అనసూయ. పర్వాలేదు, నీకు కూడా కాస్త తెలివితేటలు వస్తున్నాయే అన్నాడు జగన్నాథం భార్యతో. నేనిప్పుడు లోకేష్కు తల్లిని మాత్రమే కాదు, లిఖితకు కాబోయే అత్తగారిని కూడా. లిఖిత కాదే అమ్మా, లలితా పరమేశ్వరి.
ఇక నుండి నా పేరు లోకేష్ కాదు, లోకేశ్వరరావు అంటున్న మనవడిని మురిపెంగా చూస్తూ వెరీ వెరీ గుడ్డు అన్న బామ్మగారి మాటలకు అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.